లోపల వెళ్ళి కూర్చోవచ్చు. అన్నపూర్ణాదేవిని పూజిస్తున్నాం అన్నమాట. మనకి అన్నం పెట్టే తల్లి. అందరినీ స్వాగతిస్తున్నట్టు కొబ్బరికాయ కూడా లోపలే పడింది. వెల్కమ్ టు ఆల్ ఫర్ ది ఫుడ్ ఫెస్టివల్ ఆఫ్ తెలుగు సాంస్కృతిక సంఘం. స్టాల్స్ పెట్టిన వాళ్ళందరూ కూడా స్టాల్స్ లో రావాల్సిందిగా కోరుతున్నాం. సరే, ఈ రోజు స్టాల్స్ లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో, ఎవరెవరు ఏం చేస్తున్నారో చూద్దాం. మన కోసం ఇక్కడ మహిళ ఉన్నారు. మహిళ ఏ ఐటమ్ చేస్తారో చూద్దాం. సారీ, మానస లైఫ్ ఆఫ్ బద్రి. జ్యోతి గారు వెంకట గారు ఏం తెచ్చారు ఈరోజు? అరిసెలు, చెగోడీలు, పొడుపులు, కాజాలు, బొబ్బట్లు, మిల్లెట్ లడ్డు. వావ్, మొత్తం స్నాక్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. అందుకే పిల్లలందరూ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఎవరు ఉన్నారు? దివ్య గారు ఏం తెచ్చారు? వావ్, దివ్య గారు పెరుగు ఆవడలు తెచ్చారంట. మా ఆవిడ చేతి ఆవడ మీరు తినకపోతే పగులుతుంది నా దవడ. వాళ్ళ హస్బెండ్ రిక్వెస్ట్ చేస్తున్నారు, అందరూ వచ్చి ఆవడ తీసుకోండి పాపం. కాబట్టి ఎడా పెడా దివ్య గారు ఆవడం తినకపోతే వాళ్ళ హస్బెండ్ కి ఆవడం పగులుతుందంట పాపం. హస్బెండ్ రిక్వెస్ట్ చేస్తారు. థ్యాంక్ యూ, వెరీ గుడ్ కిడ్స్. 4 years నుంచి ఉంటున్నాము. సో మరి మేము హోమ్ ఫుడ్ స్టార్ట్ చేసాము. అది జనరల్గా అయితే వైజాగ్లో మెయిన్ అనమాట. సో అక్కడ అది 6 months నుంచి స్టార్ట్ చేసాము.
త్రివేంద్రంలో కూడా ఇక్కడ కూడా లాంచ్ చేద్దాము అనే ఉద్దేశంతో ఇక్కడ కూడా మన స్నాక్స్ అవన్నీ దొరకడం చాలా తక్కువ. సో అవి కూడా ఇక్కడ లాంచ్ చేద్దామనే ఉద్దేశంతో మేము రాధా హోమ్ ఫుడ్ స్టార్ట్ చేసాము ఇక్కడ కూడా. సో అది వైజాగ్లో ఆల్రెడీ ఉంది, ఇక్కడ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసాము అన్నమాట. సో ఆల్రెడీ మాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఆర్డర్ చేసుకోవడం జరిగింది. కొరియర్ అంటే కొరియర్ల ద్వారా పంపిస్తాం అన్నమాట.